ముందుగా బెలనైటిస్ అంటే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్‌కి గానీ, లేకపోతే ఈ కింద ఉన్న హెడ్‌కి గానీ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అని అంటారు. సో, ఈ ఇన్ఫెక్షన్ ఈ పైన ఉన్న స్కిన్‌కి గానీ, లేకపోతే కింద ఉన్న గ్లాండ్స్‌కి గానీ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ రీజన్స్ డయాబెటిస్ అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లమ్ ఉంటదో, లేకపోతే సెక్షువల్‌గా ఎక్కువ మందితో కండోమ్ లేకుండా సెక్షువల్‌గా కలుస్తారో, లేకపోతే పైన ఉన్న స్కిన్ బాగా టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఫైమోసిస్ అంటారు. ఈ స్కిన్ టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళలో ఈ స్కిన్ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్‌గా ఉండే సెక్షువల్ ఇన్ఫెక్షను. అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్ అనేది చాలామందిలో ఈ టిప్ దగ్గరే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా చాలామందిలో ఈ ప్రాబ్లమ్‌ను ఈ టిప్ దగ్గర నుంచి, ఈ స్కిన్ దగ్గర నుంచి ఏదైతే ఈ పైన ఈ స్కిన్ ఉందో, ఈ స్కిన్ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్‌ను స్లోగా ఈ యూరినరీ ట్రాక్ట్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది బ్లాడర్‌కి అంటే యూరినరీ ట్రాక్ట్ ద్వారా పాస్ వచ్చే ఈ ట్రాక్ట్ ద్వారా స్లోగా యూరినరీ బ్లాడర్‌కి వెళ్ళి యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా మారిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ ప్రాబ్లము. ఒకసారి గనక ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ గనక ఈ టిప్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్‌ను స్లోగా బ్లాడర్‌కి వెళితే అది యూరినరీ ఇన్ఫెక్షన్‌గా మారింది అనంటే అది అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు. అది ఫస్ట్ ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి సేమ్ ఈ యూరినరీ ట్రాక్ట్ నుంచే ఇన్ఫెక్షన్‌ను ప్రోస్టేట్‌కి కానీ, సెమినల్ వెసికిల్స్‌కి కానీ కూడా ఎంటర్ అయ్యిద్ది. సో, సెమినల్ వెసికిల్స్‌లో కానీ, ప్రోస్టేట్‌లో కానీ ఇన్ఫెక్షన్స్ కనుక ఎంటర్ అయితే దానివల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ పెల్విక్ రీజియన్‌లో పెయిన్ వచ్చి అండ్ సెక్షువల్‌గా కూడా సెమెన్ అవుట్ అయినప్పుడు పెయిన్ రావటము అండ్ చాలాసార్లు సెమెన్ బయటికి రాకుండా బ్లాక్ అయిపోవటము లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అయిద్దనమాట. ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఒకవేళ అది ప్రోస్టేట్‌కి కానీ లేదా సెమినల్ వెసికిల్స్‌కి కానీ స్ప్రెడ్ అయితే. అండ్ మూడో ప్రాబ్లమ్ వచ్చేసి ఎవరిలో అయితే ఈ స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటుందో అది సేమ్ మళ్ళీ ఈ యూరిన్ వచ్చే ట్రాక్ట్ నుంచి స్లోగా ఈ వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఈ వ్యాస్ డిఫరెన్స్ నుంచి టెస్టిస్కి అంటే బీర్జాలకు కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చిద్ది. సో, ఈ ఇన్ఫెక్షన్ అనేది స్కిన్ దగ్గర నుంచి కనుక బీర్జాలకి అంటే టెస్టిస్కి ఇన్ఫెక్షన్ వస్తే టెస్టిస్లో వాపు వచ్చి దాంతోపాటు టెస్టిస్ నుంచి వచ్చే హార్మోన్స్ తగ్గిపోయి వీర్యకణాల కౌంటు కదలికలు తగ్గిపోయి పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు టెస్టిస్ నుంచి వచ్చే హార్మోన్స్ ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి సెక్షువల్గా కూడా అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మెయిన్గా వచ్చే ఇంకొక సమస్య ఏమిటి అనంటే ఒకవేళ ప్రోస్టేట్లో కానీ, సెమినల్ వెసికిల్స్‌లో కానీ, లేకపోతే టెస్టిస్‌లో కానీ ఇన్ఫెక్షన్ ఉండి సెక్షువల్‌గా కలిసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఈ వీర్యం ద్వారా ఆడవాళ్ళకి అంటే వాళ్ళ వైఫ్‌కో, పార్ట్నర్‌కో, గర్ల్ ఫ్రెండ్‌కో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళ సైడ్ నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.